హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీఆర్ఏలు మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వీఆర్ఏలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తమను విధుల్లోకి తీసుకోవాలని వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తమను విధుల్లోకి తీసుకుంటామని హామీనిచ్చారన్నారు. 15 నెలలుగా ఎదురు చూస్తున్నా ఇంకా విధుల్లోకి తీసుకోవటం లేదన్నారు. ఇప్పటికైనా తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు వీఆర్ఏలు. మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? ప్రధానంగా వారు ఏమని డిమాండ్ చేస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. హరీష, కొద్దిసేపటి క్రితం కూడా వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో మిశ్రకోట ముట్టడికి యత్నించారు. సుమారుగా 2000 మందికి పైగా ఇటు వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని 15 నెలలుగా ఉద్యోగాలు తీసుకుంటామంటూ కూడా ఎదురు చూస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు మిశ్రకోటను ముట్టడి చేస్తామంటూ కూడా గతంలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి మిశ్రకోట చుట్టుపక్కల ప్రాంతాలకి చేరుకున్నారు. అంతా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు మిశ్రకోట వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీటితో పాటు కొంతమంది మాజీ సర్పంచులు కూడా రావడంతో కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికైతే అక్కడ వచ్చిన వీఆర్ఏలను కూడా ప్రస్తుతానికైతే పంపించే ప్రయత్నం చేశారు. మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది ఉదయం ఒకసారిగా రావడంతో అందుకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో వీఆర్ఏలు మిశ్రకోట ముట్టడికి వస్తారని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్కడ లేకపోవడంతో కూడా కొంతమంది వీఆర్ఏలు ఆ మిశ్రకోట లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కూడా వారందరినీ అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో సుమారుగా ఒక 30 నిమిషాల పాటు ఇటు వీఆర్ఏలకు పోలీసుల మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంటామని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే భారీ ఎత్తున పోలీసులు కూడా మోరించి. ఎందుకంటే ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా మంత్రులంతా కూడా అక్కడ నుంచి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఒకసారిగా మెరుపు ఆందోళనలకి వీఆర్ఏలు మాజీ సర్పంచులు దిగడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పు. ప్రస్తుతానికైతే ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పంపించడం అయితే జరిగింది. కిరణ్, అంటే 15 నెలలుగా మేము ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇంతవరకు ఎవరు అధికారుల వారితో సంప్రదింపులు జరపలేదా? అసలు వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తున్నారు వీఆర్ఏలు? గత ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా తొలగించింది. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువుతీరిన నేపథ్యంలో వీళ్ళ అవసరాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కొత్త రెవెన్యూ చట్టం అమలుకు వచ్చిన నేపథ్యంలో వీరిని వినియోగించగలను కూడా ప్రస్తుతం తాజా ప్రభుత్వం అందుకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు కూడా నిర్దేశించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా 15 నెలలుగా చూస్తున్నారు. కానీ వీటికి సంబంధించి ప్రభుత్వ పెద్దలతో గతంలో పలుమార్లు వీఆర్ఏ ప్రతినిధి కూడా సంప్రదింపులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మీకు సరైన శాఖలలో అకామిడేట్ చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రెవెన్యూ శాఖ సంబంధించి కూడా కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీరిని మరొకసారి విధుల్లోకి తీసుకొని గ్రామ స్థాయిలో వీరి సేవలను వినియోగించుకోవాలని కూడా వారు భావించారు. కానీ ప్రస్తుతానికైతే అప్పటి నుంచి కూడా ఎవరు వీరికి స్పందించకపోవడంతో కూడా ఈరోజు ఆందోళన దిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.